రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అందరూ తీసుకొని మనం చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. మాట్లాడుతున్నాక రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం అందరం ధ్యానిద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, సర్వ తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈరోజు పరిశుద్ధ దినం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని నాయన నీ వాక్యం వెలుగులో మమ్మల్ని అందరినీ నాటేది. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాయన నీవు మాతో మాట్లాడతావని పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రికలు పౌలు రాస్తున్నాడు ఏంటంటే, దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పంతో పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తం సమకూడి జరుగుతున్నారని మనం ఎదురు. దేవుని ప్రేమించువారు, దేవుని ప్రేమించు వారికి ఆయన పిలువబడిన వారిని మనం ఆదివారం ఆదివారం పిలువబడిన వారు సమస్తం మేలు కలగడానికి సమస్తం సమకూర్చి ఉంచుడు దేవుడు అని మనకు తెలుసు. ఆదివారం ఆరాధన పోయితే నా ఇంటికి మేలు కలుగుతుందంట మనం ఎరుగుతుంది, మనకు తెలుసు. మనం ఎరుగుతుంది దేవుని మందిరం కడితే మనకు మేలు కలుగుతుంది, మన కుటుంబంకి మేలు కలుగుతుందంట మనకు తెలుసు. పోయిన ఆదివారం మనము పూర్ణ ఆత్మతో పూర్ణమంతో దేవుని ఆరాధించాలని మనం తెలుసుకున్నాము. దీన ఉత్తాంత గ్రంథంలో తెలుసుకున్నాము. 30 అధ్యాయం 8వ వచనంలో దేవుని మందిరం పోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని తెలుసుకున్నాం. ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నది. దేవుని ప్రేమించి ఆయన మందిరం కడితే మేలు కలుగుతుందంట మనకు అందరికీ తెలుసు. దేవుని మందిరం కడితే మనకు మేలు కలుగుతుంది, దేవుని ప్రేమిస్తే మనకు మేలు కలుగుతుంది, దేవుని ఆరాధిస్తే మనకు మేలు కలుగుతుంది మనకు తెలుసు. తెలిసినా కానీ మరొకసారి రోమా సమయానికి పౌలు చెప్పినట్టు ఈరోజు దేవుని వాక్యం మనం చెప్తున్నారు. దేవుని మందిరం కంటే మన ఇంటికి మేలు, మన కుటుంబంకు మేలు. మనము మన పిల్లలు దేవుని మందిరం రాకుంటే మనకు మేలు కలగదని మనకు తెలుసు. అయితే మేలు కలిగిన వ్యక్తులను ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనంలో నీకు మేలు కలుగుటకై నీ దేవుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించని చెప్పాడు. మన మేలు కొరకు మన దేవుని ఆరాధించాలి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో. మన మేలు గురించి దేవుని మందిరంలో దేవుని ప్రేమించి దేవుని మందిరం కంటే మనకు మేలు కలుగుతుంట మనకు అందరికీ తెలుసు. అయినా మనం ఈరోజు చిన్న సంఖ్యలో మనం దేవుని మందిరంలో కూర్చున్నాం. ఒక ఆరాధన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం చదువుదాం అందరూ. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర మందరి ఇసుకలేని వలె నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతానం వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరి నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడున నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా చెప్తున్నాడు. దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. చాలా ఆలోచించే విషయం. దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు, నీవు ఈ పని చేసిన దానికి నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఈ పని చేసిన దానికి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా తోడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రమాణం తీసుకుంటాడు. ఈ చిన్న మాట దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు, నువ్వు నా మాట విన్నావు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా తోడు అని దేవుడు చెప్తున్నాడు. ప్రమాణ పూర్వకంగా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఈ పని చేస్తావు. 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధిస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్న నీ ఒకడే ఉన్న కుమారుని తీసుకొచ్చి బలి అర్పించమంట చెప్పి, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ కుమారుని తీసుకొచ్చి బలి అర్పించమని చెప్పిండు. అబ్రాహాము అర్థం చేసుకున్నాడు, దేవుని కంటే ఇక్కడ ఇంకేమంటే మనం ప్రేమించాలి,
నా పిల్లలు నా కుటుంబం అంతా శాశ్వతం కాదు. పిల్లలు పెళ్ళైనా కాదు మనం మర్చిపోతారు. పెద్ద వెళ్ళిన ఎవరెవరికి కాదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అతను తీసుకొచ్చి బలి అర్పించమాట. అబ్రాహ్ము తన కుమారుని తీసుకపోయి బలి అర్పించుకున్నాడు. దేవుడు ఆ బలి చూసిండు, ఆరాధన చూస్తున్నాడు. అబ్రాహ్మ నీ కుమారుడు చేయ, ఇందువల్ల నాకు కనబడుతుంది నువ్వు దేవుడికి భయపడతావని, ఇందువల్ల నాకు అర్థమవుతుంది నీ ఆరాధన సరి అయిందని. నా తోడని ప్రమాణం చేసిన దేవుడు అబ్రాహ్మను ఆశీర్వదిస్తున్నాడు. అబ్రాహ్ము యొక్క ఆరాధన దేవుడు అంగీకరించింది. నా తోడని ప్రమాణం చేసిండు. మనము మన పిల్లల తోడు, నా తండ్రి తోడు, నా తల్లి తోడు, ఎందుకంటే మనకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మనల్ని ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు తోడు పెడతాం. ఇక దేవుడు అంటున్నాడు నా తోడు, దేవుని కన్నా పెద్ద ఎవరు లేరు. ఇక ఆయననే పెద్దోడు, ఆయన నా తోడు. నువ్వు ఈ పని చేసిన దానికి నేను ఆశీర్వదిస్తాను. నువ్వు దేవుని యథార్థమైన మనసుతో ఆరాధించినావు, నీకు నేను మేలు చేస్తాను. నా తోడు ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఆరాధన అంత ఇది కాదు. ఆరాధనతో దేవుడు ప్రమాణం. అబ్రాహ్ము ఆరాధన అంగీకరించి నా తోడు ప్రమాణం చెప్తున్నా, నిన్ను నీ కుటుంబంలో నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తాను, నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రాహ్ముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయింది కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తా అంటున్నాడు. ఎబ్రి కర్ర రాస్తున్నాడు ఆ మాట. దేవునికి అనేది ఎక్కువ ఎవరు లేదని ఆయన నా తోడు అని చెప్పి నిశ్చయంగా నీ కుటుంబం నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాను. దేవుని ఆరాధిస్తాను తక్షణ నువ్వు నేను మేలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని మనం ప్రేమించాలి. అబ్రాహ్ము దేవుని ప్రేమిస్తున్నాడు. అబ్రాహ్ము దేవుని ప్రేమించి తన కుమారుని ఎదురుగా తీయాలి. దేవుడు ఆరాధన అంగీకరించి ఆ కుటుంబం ఆశీర్వదిస్తున్నాడు. ఇంకొక సంగతి జ్ఞాపకం చేసుకుందామా? మొదటి సామ్యుల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. మొదటి సామ్యుల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పహలా అధ్యాయం 24వ వచనం. పాలు మాంచిన తర్వాత అతడు ఇక చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడి పిండి ద్రాక్షారసపు తిత్తి తీసుకొని షిలోహు మందిరంకు వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రమాణం తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే అంటున్నాను. షిలోహు మందిరంలో తీసుకొని పోతున్నది అన్న. ఏం తీసుకుపోతున్నది? 3 కోడెలు, ఇంత తూమెడు పిండి ద్రాక్షారసం పిండి తీసుకొని తన కుమారుణ్ణి పాలు విషయంగా తీసుకొని పోతున్నది. దేవుని మందిరంలో తీసుకొని పోతున్నది. దేవుని మందిరంలో తీసుకొని పోతున్నది. పాలు విడిచిన పిల్లలని, సంక పిల్లలని తీసుకొని పోయి దేవుని మందిరంలో యాజకుని దగ్గర ఇస్తున్నది. 3 కోడెలు, తూమెడు పిండి, ఇంత ద్రాక్షారసం తన కుమారుని తీసుకుపోయి ఏలి దగ్గర ఇచ్చి, దేవా ఆ దినం నేను ప్రార్థన చేసి నా ప్రార్థన విని నా కొడుకు ఇచ్చినావు కదా, ఆ కొడుకు నేను దేవునికి ఇచ్చేస్తున్నా, చూసుకో. తూమెడు పిండి, 3 కోడెలు, ద్రాక్షారసం ఇచ్చి కొడుకును అన్ని ఇష్టపెట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించలేడా? ఆ పిల్లవాడి ఆ బాలు మందిరంలో ఉండి ఆనే పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలు జనాంగంకు నాయకుడై స్వామ్యుల ప్రవక్త అయింది. దేవుడు ఆమెను ఆశీర్వదించలేదా? దేవుడు ఆమె ప్రార్థన అయినాడు. ఆమె పిల్లలు లేదు, అందరు నిందిస్తున్నారు, బాధపడుతున్నారు, దేవుడి దగ్గర ఆడుతున్నారు. దేవుడు ఆమె కొడుకు ఇచ్చిండు. ఆ కొడుకు తీసుకొని
నువ్వు కోడి పిండి ద్రాక్షారసం తీసుకొని కొడుకు దేవుడి మంచిగా తీసుకొని దేవుడు ఆమె ఆశీర్వదించాడు. దేవుడికి మనం చురుకని అంటారు. మనం దేవుని దగ్గర దాదాపు పోతే చురుకని అంటారు. ఎక్కడ ఇవి మాటలే కదా అనుకుంటాం. ఇవి మాటలు కావు, ఇవి క్రియలు. దేవుడు చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని నా కూడాన్ని ప్రారంభం చేసేది, అన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమె కుమారుడిని ఇశ్రాయేల్ జనాంగం మీద పెద్ద న్యాయపడి సామెత ప్రవక్త అంటే మామూలు కాదు, చాలా గొప్ప ప్రవక్త. దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు, చూద్దాం 105వ కీర్తన. ఇవన్నీ మనకు ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దావీదు మహారాజు కీర్తనలు 105వ అధ్యాయం 8-9వ వచనం. తాను సెలవిచ్చిన మాటలు 1000 తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అబ్రాహాముతో చేసిన ప్రమాణం నిత్యం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నాకు చేసిన ప్రమాణం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు మహారాజు గొర్రెల కాపాడి దేవుడిని చేసిన మాటను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నువ్వు దేవుడిని ఆరాధిస్తాను కట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా. దేవుని మందిరం కట్టి ఆరాధిస్తున్నాం, దేవుడి మందిరంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన నా కూడని ప్రమాణం చేసి వస్తున్నాడు. నువ్వు చేసిన ఆరాధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన పిల్లలు గుడికి రారు, మన భర్తలు రారు, మన భార్యలు అంటే భర్తలు రారు, భర్తలు అంటే భార్యలు రారు, వీళ్ళు అంటే అల్లారు, వాళ్ళు అంటే వీళ్ళు రారు. దేవుని మందిరం అంటే ఏమనుకుంటారు? పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. సామెయేలు ప్రవక్తను ఆశీర్వదించిన దేవుడు, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, దావీదు మహారాజును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. మనకు తెలుసు దేవుని ప్రేమించి దేవుని మందిరంలో వచ్చి ఆరాధిస్తే మేలు చేయక మానడు నా దేవుడు. మనకు తెలుసు. అయినా శరీరం ఉన్నది ఏమంటారు? అదే అని మాటలే కదా. ఇవి మాటలు కావు, ఇవి మాటలు కావు. దేవుడు చేసే క్రియలు. దేవుడు న్యాయవంతుడు, అన్యాయం చేస్తారని అసంభవం అని ప్రభు వాక్యం ఈరోజు మనకు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం తీసుకోండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. సైన్యముల అధిపత్యము యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్టు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్టు సిద్ధపడుతును. నేను ఉద్దేశించినట్టు జరుగుతుందని సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు. నేను ఉద్దేశించినట్టే జరుగుతుంది. 21వ వచనం ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడు ఎవడు? బావు సాగిన వాడు ఆయనే, దాన్ని త్రింపగలవాడు ఎవడు? దేవుడు ఏదైతే నిశ్చయించుకుంటాడో ఉద్దేశంతో అది నెరవేర్చి తీరుతాడు. దాన్ని రద్దుపరిచేవాడు ఎవరు లేరు. దేవుడు ఒకసారి ఉద్దేశిస్తున్నాడు, నువ్వు దేవుని అని యథార్థంగా ఉన్నావు, దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన నీకు ఆశీర్వదిస్తా అంటే ఆశీర్వదిస్తాడు. దాన్ని రద్దుపరిచేవాడు ఎవరు లేరు. కొందరు ఏం చేస్తారు? చేరేంతాలు చూపెడతారు. ఆ అత్తాడు ఆయన పైసలు వేసుకొని చేతులు ఆదాలలో ఏం లేదు, చేతులు చూపెట్టుకుంటారు. నీ నొసట్లో రాసింది ఉన్నది, ఏ నొసట్లో ఏం రాసింది ఉన్నది, ఏ చేతిలో ఏం రాసింది ఉన్నది. కొందరు చిల్కతో ఇద్దరు దగ్గరికి పోతారు. చిల్కతో ఆ చిల్క నుంచి ఏదో కాగితం ఇస్తారు, సారి ఆయనకి ఇంత పైసలు ఇచ్చి అంటారు. అందులో లేదు, అందులో నీకు ఆశీర్వాదాలు లేవు. వాళ్ళు అక్కడిక్కడ పోయి చూపెట్టుకుంటారు. ఏమున్నది అందులో? ఏం లేదు. అరే నువ్వు పెట్టుకున్నావు. ఈరోజు దేవుని వాక్యం చెప్తారే, నువ్వు పెట్టుకున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అబ్రాహాం దేవుని ప్రేమించి తన కుమారుని ఆరాధిస్తున్నాడు, పోయి బలి అర్పిస్తా అంటున్నాడు. దేవుడు ఆపేసిండు, అతన్ని ఆశీర్వదించుడు. అన్నా దేవుని అడిగింది, దేవా నేను గుడ్డురాలు, నాకు ఒక కుమారుని ఇచ్చినట్టు నేను నీకు చెప్పు దేవా. దేవుడు ఆమె కుమారుని ఇచ్చిండు. ఆమె దేవుని మాట చొప్పున
పోయి దేవుడికి తన కుమారుని చేశాడు. దేవుని మందిరంలో వాడబడుతున్నాడు పిల్లగాడు, పాలించిన పిల్లగాడు ఆశీర్వదించాలి కదా. దేవుని మాట అయిన దానిని ఆశీర్వదించాలి కదా. మరి మంటని ఎందుకు ఆశీర్వదించడం? అదే దేవుడు కదా, అదే దేవుడు. నేను మాట ఇచ్చి నెరవేరుస్తాను యెషయా ప్రవక్తతో అంటున్నాడు. నేను మాట ఇచ్చి నెరవేరుస్తాను. నా మాటను తిరుగుబాటు చేసుకోడు ఎవరు దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఒక్కసారి నేను ఆశీర్వదిస్తాను, చెప్తాను, ఆశీర్వదిస్తాడు. కానీ క్రియలు ఎట్లున్నాయి? నువ్వు దేవునికి ఎదురు తిరిగితే దేవుని ఉగ్రత కర్తదని ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి తిరుగుబాటు ఈరోజు చాలా చిన్న సంఖ్యలో మనం కూర్చున్నాం. ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటే ఏమవుతుంది? నీ ఇల్లు గదే ఉంటుంది. ఎన్నడూ మేలు కలగాల అని దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు. దేవుని మాట శిరస్సు చూస్తున్నారు. అపోస్తుల కాలం 4వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలెనని నీ హస్తం నీ సంకల్పం ముందు నిర్ణయించను వాటన్నిటి చేయడమే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడున్న యేసునకు విరోధంగా ఏ రోజు సొంత పొంతి పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలను ఈ పట్టణం నిజంగా కూడుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను చంపాలని పొంతి పిలాతు ఏ రోజు రాదు తిరుగుతున్నారు. జరిగిందా? అదేవిధంగా మనసులో శ్రమలు, బాధలు, హింసలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. దేవుని మందిరం పోవద్దని సాధారణ మందిరం ప్రేరేపిస్తుంది. యేసు ప్రభు ప్రేరేపించలేదా? యేసు ప్రభు శిలువ వేయాలి, చంపేయాలి. అయితే సత్యం మాటలు మాట్లాడుతున్నాడు. అట్లనే మనకు సుఖ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దేవుని మందిరం పోవద్దు. సాధారణంగా అదే కాదు. నువ్వు దేవుని మందిరం పోకుంటే, దేవుని ఆరాధించకుంటే నీ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. సాధారణ సంతోషించుకుంటే నువ్వు అన్నీ ఉండాలి. నువ్వు అదే శ్రమల్లో ఉండాలి, అదే బాధలు ఉండాలి. ఏ సుఖపు శ్రమలు వచ్చినాయి, మనకు రావ శ్రమలు. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. నువ్వు దేవుని మందిరం ఇట్లా పెట్టమంటే నీకు మేలు ఎట్లా కలగాల? యేసు ప్రభుల వాడు 7 రోజులు ఎదిరించాడు, కొంచెం పిలాతుని ఎదిరించాడు. తండ్రి చిత్త ప్రకారము శిలువ వేయబడ్డాడు. తన ప్రాణం పెట్టి లోకమంతా ఆయనను ఆరాధిస్తున్నది. అదొక మాట మనకి జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, లాస్ట్ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు గ్రంథం తీసుకొని దాని ముద్రలు యుక్కకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశమును ఆయా భాషలు మాట్లాడే వారిని, ప్రతి ప్రజలను, ప్రతి జనము దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులను చేస్తుంది. కనుక వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు. నీవు ఆ గ్రంథం విప్పడానికి యోగ్యుడవు. నువ్వు వధింపబడ్డావు, ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించినావు. నువ్వు ఆరాధనకు యోగ్యుడవు అని పరిశుద్ధ గ్రంథం ఈరోజు చెప్తున్నది. అదే 13వ వచనం చూద్దాం. 13వ వచనంలో అందరూ పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగాయుగము కలుగుగా కానీ చెప్పడం వింటి. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. యేసు ప్రభు శ్రమలు రాలేవా, బాధలు రాలేవా, కష్టాలు రాలేవా? పొంతి పిలాతు అన్యాయం చేస్తున్నాడు. అతనికి శిలువకు అప్పగించేసి ఏ రోజు వాళ్ళు పుట్టినప్పుడే చిన్న పిల్లలందరూ తప్పించారు. యేసు ప్రభు అక్కడ
ఆయన మనందరి పాపాలు తన ప్రాణాలు చేసి నువ్వు ఈ పని చేసేసారి భూలోకంలో అందరూ నేను ఆరాధిస్తావు. నువ్వు అసలు అందం ఇవ్వడానికి యోగ్యుడు. భూలోకంలో ఉన్నవారు వచ్చేవారు అందరూ నేను ఆరాధిస్తారు. 24 పెద్దలు సాయిల పడి నమస్కారం చేస్తున్నారు. యేసు ప్రభు నువ్వు యోగ్యుడవు, ఘనత పొందినవాడవు. నువ్వు యోగ్యుడవు. ఆయన ఆరాధిస్తున్నావు. ఆయన చేసిన ప్రయత్నానికి లోకమంతా ఈరోజు హాలిడే, పరిశుద్ధ దినం. ప్రభుని ఆరాధిస్తున్నారు, లోకమంతా ఆరాధిస్తున్నారు. మనం ఇంతే మంది ఆరాధిస్తున్నాం అనుకోవాలి. లోకమంతా ఈరోజు పరిశుద్ధ దినం, హాలిడే, ప్రభుని ఆరాధిస్తున్నాం. అందులో మనం ఒప్పుకోవాలి. మనకు తెలుసు మన ప్రభుని ప్రేమించి ఆరాధిస్తే మనకు మేలు కలుగుతుంది 100%. ఆయన సాధారణ మండలం మోసం చేస్తున్నారు. శరీరంలో బలహీనంగా ఇలా పోవాలా, ఏదైతే పోవాలా, శ్రమల పాలైతాం, బాధల పాలైతాం, కష్టాల పాలైతాం. సాధారణ లొంగిపోతున్నా మన ఇంటిలో శాంతి సమాధానం లేదు. నీ మేలు కూడా నీ ప్రభు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించు, పూజించు, సేవించు. మా తోడు అని సమానం చెప్తున్నాడు దేవుడు. మా తోడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను. 24 గంటలకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును ఆరాధిస్తున్నాం. ఆమేన్. మనం అట్లనే ఆరాధిస్తాం, పూజిస్తాం, రాజని వారికి చెప్తాం. మందిరం కట్టేది లేదు, మందిరం కట్టేది నీకు ఆశీర్వాదం. మందిరం రాకపోతే అంటే దేవుడు ఉగ్రత మంది కష్టాలని ప్రభు వారికి మాట్లాడుతున్నారు. ఆ గొప్ప త్యాగం చేసిన ప్రభు 24 పెద్దలు ఆరాధించినట్టు మనం ఆరాధిస్తాం, పూజిస్తాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుతాం. అబ్రాహాముకు తోడిచ్చే అని ప్రమాణం చేసిన దేవుడు మనకు ఒక మేలు చేయక మానడని దేవుడి వాక్యం మనకు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం ఆమేన్. అందరికీ వందనాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో
నాతో ఎంతగానో మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్లుప్తంగా అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రార్థనలో ఉన్న మర్మం జ్ఞాపకం చేసుకొని మనం ఇక్కడికి వెళ్ళిపోదాము. पौलुस ने किया हुआ प्रार्थना आप याद करेंगे. एफएसी की किताब एफएसी संघम को 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. let us read that verse and think over it what he is saying. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు 3వ అధ్యాయం 15వ వచనంలో అతి ప్రాముఖ్యమైన ప్రార్థన. అదే ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. एफएसी సంఘానికి రాసిన ఎఫెసీ 174 పేజ్ బ్యాక్ సైడ్ నుంచి 174 పేజ్ ఎఫెసీ 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడుతున్నట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తమ మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటాను జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాను తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వాధికారి సృష్టికర్త పరలోక తండ్రి ప్రభా నాయన నీకు వేలాది స్తోత్రం కావాలి. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మనం మాట్లాడిన ఆయన నీ వాక్యం వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించు. హెచ్చరిక వేగంలో ప్రభా ఈ గురువులో పెట్టాము. నువ్వే మాట్లాడిన ఆయన నీ మాటలు వినిపిస్తావన్నాము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। जिससे स्वर्ग और पृथ्वी पर हर एक घराने का नाम रखा जाता है कि वह अपनी महिमा के धन के अनुसार तुम्हें यह दान दे कि तुम उसके आत्मा से अपने भीतरी मनुष्यत्व में सामर्थ्य पाकर बलवान होते जाओ और विश्वास के द्वारा मसीह तुम्हारे हृदय में बसे कि तुम प्रेम में जड़ पकड़कर और नेव डालकर सब पवित्र लोगों के साथ भली बात समझने की शक्ति पाओ कि उसकी चौड़ाई और लंबाई, ऊंचाई और गहराई कितनी है और मसीह के उस प्रेम को जान सको जो ज्ञान से परे है कि तुम परमेश्वर की सारी भरपूरी कर परिपूर्ण हो जाओ। పౌలు ఎఫెసీ సంఘానికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఆ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో ముఖ్యమైన దేవులని మీరు అంతరంగ పురుషునందు శక్తి పొందాలా, ఆయన ఆత్మ వల్ల బలపరచబడాలని క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంతో నివసిస్తున్నట్లుగా మీరు ఆయన మహిమ ఐశ్వర్యంతో మీకు దయచేయవలని ప్రార్థన చేస్తున్నాడు. అంతరంగ పురుషుని యందు శక్తి పొందాలి. అంతరంగ పురుషుడు, బహిరంగ పురుషుడు ఒకడు, అంతరంగ పురుషుడు ఒకడు. బహిరంగ పురుషుడు వాళ్ళు మనం శరీరం, ఈ శరీరం బహిరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే అందులో ఉన్న మనసు. బహిరంగ పురుషుడికి ఏంటి? ఏం తినాలా, ఏం తాగాలా, తినాలా, ఏం సంపాదించాలా, పైసా బ్యాంక్ ఎంత పెట్టుకున్నారా, ఏం తినాలా, శరీరం ఎంత సుఖపట్టాలా, అది బహిరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ, లోపల ఒక మనసు ఉన్నది, భీతిరి మనసు. అందరికీ ఆత్మ, అందరూ లోపల ఉన్న మనసులు. శరీరం తాగదు, తాగితే నేను బెవడగా అయిపోతా, చెడ్డ పనులు చేయద్దు, పనికిరాని దీపాన్ని అక్కడ ఉంటుంది. ఇది ఆత్మ లోపల చెప్తా ఉంటుంది. అబద్ధం ఆడదు. ఒక్క అబద్ధం అంటే మళ్ళీ 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అబద్ధం ఆడాలి. ఇది అందరినీ ఆత్మ చెప్తా ఉంటుంది. ఒకవేళ దుఃఖకరమైన మాటలు మాట్లాడద్దు, వాళ్ళ మనసు నొప్పుతుంది. రాత్రి పడుకున్న సాపితరేమో ఒకవేళ దుఃఖకరమైన మాటలు నేను మాట్లాడదు. ఇది అంతరంగా పురుషుడు. దేవుని మందిరం సంబంధించుకోవాలి. ఇది అంతరంగ పురుషుడు. దేవుని ఆరాధించిన మేలు పడుతున్న కుటుంబం మేలు పడుతుంది. ఇది అంతరంగ పురుషుడు. బహిరంగ పురుషుడు మందికి చూపెట్టుకున్నాడా, మంచి చీర కట్టుకున్నాడా, మంచి బట్టలు వేసుకున్నాడా, మేకప్ చేసుకున్నాడా, ఎంటికలు స్టైల్ వాళ్ళు చూసుకున్నాడా, మన అందరు నాకు చూడాలా,
ఇది బహిరంగ పురుషుడు. పౌరు ప్రార్థన చేస్తున్నాడు, ఏపీసీ సంఘం ఇయ్యాల దేవుడి వాక్యం మనకు మాట్లాడుతున్నాడు. వాటి సంఘంలో ఉన్న మనం అంతరంగ పురుషుడిని బలపరుస్తున్నామా లేకపోతే బహిరంగ పురుషుడి మీద మనసు పెడుతున్నామా? పౌరు ప్రార్థన చేస్తున్నాడు ఏపీసీ సంఘం గురించి. అంతరంగ పురుషుని అందు మీరు ఏం కావాలా? శక్తి పొందాలా. అంతరంగ పురుషుని అందు శక్తిని పొందాలా అంటే దేవుడికి భయపడాలా, దేవుడి వాక్యం వినాలా, దేవుడి మాటలు వినాలని ప్రభు వాక్యము చెప్తున్నది. దేవుడి వాక్యం వినాలా, అంతరంగ పురుషుని బలపరుచుకున్నారా. ఇది సంఘం. ఇది ఎవరి సంఘం? దేవుడి సంఘం, దేవుడి కుటుంబం. ఇది దేవుడి కుటుంబం. ఈ దేవుని కుటుంబం. దేవుని కుటుంబం ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. సంఘం అంటే వాటి కాదు, దేవుని యొక్క కుటుంబం. ఇది మనమందరం దేవుని పిల్లలం. దేవుని పిల్లలం మనం. ఇది దేవుడి సంఘం, దేవుని ఇల్లు. మన ఇంట్లో మన పిల్లలు, మన కుటుంబం, మన తండ్రి, మన తాత ఆయి ఉంటారు. అట్లా ఇది దేవుని యొక్క కుటుంబం, దేవుని సంఘం. దేవుని సంఘంతో పౌరు ప్రార్థన చేస్తున్నాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. మనం అందరం శరీరంలో శక్తి కలిగి ఉండాలనుకుంటాం. శరీరంలో బలంగా ఉండాలి, ఆయంసం కొట్టాలా. అంతరంగ పురుషుని గురించి ఏం చెప్తున్నాం? శరీరం తిండి కాలా, ఇంట్లో బట్టలు కాలని పని 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 పని. అంతరంగ పురుషుని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఈ శరీరం ఖతమైపోతుంది, తీసుకపోయి పడేస్తావు. కానీ ఇంట్లో ఉన్న ఆత్మ యువతకి ఎక్కువ. అంతరంగ పురుషుని గురించి నువ్వేం చెప్తున్నావు? అంతరంగ పురుషుడు పరలోకంలో ప్రభు తండ్రి కూడా పాఠశాల పొందుతారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ మరణించి 3వ దినమున లేచి తండ్రి కూడా పాఠశాలలో కూర్చున్నాడు. మరి మనం ఎక్కడ కూర్చుంటారు? మన అంతరంగ పురుషుడు ఎక్కడ కూర్చుంటారు? अपना आत्मा कहाँ जाना है, इस बात के लिए कभी सोचा है? अंतरंग पुरुषुడు ఏం కావాలి? అంతరంగ పురుషుడు మనకు అనిపిస్తుంది. నేను దావీదు శరీరంలో ఉన్నాను, నాలో ఒక ఆత్మ ఉన్నది, అది అంతరంగ పురుషుడు. अंतरंगम अंतरात्मा क्या होता है? मर गया, मरता है शरीर, गया आत्मा. आत्मा किधर जाता है? आत्मा बलपరుస్తావా, ఆత్మ శక్తి కలిగిస్తావా అని దేవుని వాక్యం ఈరోజు చెప్తున్నది. ఎఫెసీ సంఘం గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నేను నువ్వు మనం ప్రార్థన చేయాలి. మన సంఘం గురించి మనం అభివృద్ధి పొందాల, శక్తి కలగాల. అంతరంగ పురుషుని యందు శక్తి కలగాల. నీది ఇతరులను బాధపడుతుంటా, అబద్ధాలు ఆడుతా, మోసం చేస్తా, ఇవన్నీ బహిరంగ పురుషుడు. మనం బహిరంగ పురుషుడిని సుఖ పెడతాం. బిర్యానీ కావాలా, మటన్ కావాలా, బహిరంగ పురుషుడు. అంతరంగ పురుషుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినామా? పౌరు ప్రార్థన చేస్తున్నాడు, అంతరంగ పురుషుడి శక్తి పొందాలా. ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి పాఠం చేస్తాడు. అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలగాలా. అదే దాని పక్కకే ఉన్న ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యంలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు. బహిరంగమైన అవసరాలన్నీ దేవుడు మీకు తీరుస్తాడట. ఎప్పుడు? దేవుని యొక్క ఐశ్వర్యం క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాలు మనకి తీరుస్తాడు. మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. నువ్వు దేవుడి మందిరానికి సమయం కడుతున్నావు, దేవుడికి భయపడుతున్నావు, ఆరాధిస్తున్నావు, నీ అవసరాలు ఆయన తెలుసు, నీ అక్షరాలు ఆయన తెలుసు, నీకు ఏం ఇయ్యాలో తెలుసు. मेरा परमेश्वर भी अपने उस धन के अनुसार जो महिमा का सहित मसीह यीशु में तुम्हारे हर एक घटी को पूरा करेगा. మన ప్రతి అక్షరం తీరుస్తాడు. తీరడం కాదు, మన ఇంట్లో ఉన్న సమస్యలు ఆయనకు తెలుసు, ఆయన అవన్నీ తీరుస్తాడు. కానీ నువ్వు అంతరంగ పురుషుడిని బలపరుస్తున్నావా? అంతరంగ పురుషుడిని బలపరుస్తున్నావా? ఒక మీటింగ్లో జైపాల్ గారు చెప్తున్నారు, ఒక మనిషికి 2 కుక్కలు లేడు, ఒక తెల్ల కుక్క, ఒక నల్ల కుక్క. తెల్ల కుక్కను పక్క తిండి మటన్ పీటన్ మీద ఉంటాయి, నల్ల కుక్క తిండి పెట్టడం పక్క పడుతుంది. నల్ల కుక్క ఏంటంటే ఆత్మ, ఆత్మకు తిండి పెడతారు, శరీరం తిండి పెడుతున్నాం, బలం వస్తాయి. కానీ ఆత్మ తిండి లేదు. మనం అట్లనే శరీరం సుఖ పెడుతున్నాం, కానీ ఆత్మ, ఈ ఆత్మకి ఏమన్నా పెడుతున్నావా? ఈ ఆత్మ పరలోక రాజ్యం పెడుతుంది, దేవుని దగ్గర ఉంటుంది. ఈ ఆత్మ గురించి ఏమన్నా పెడుతున్నావా? పౌరుకు అదే చేసాడు. పౌరు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది,
సార్లు ప్రార్థన చేసిండు. దేవుడు ఆయన అంటున్నాడు, నా కృపానికి చాలు. ఆ ముళ్ళు ఉన్నదని బాధపడకు, అనారోగ్యం ఉన్నదని బాధపడకు, బీమారి ఉన్నదని బాధపడకు. నీకు బీమారి ఉన్నదా? నా కృప ఉన్నది, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బీమారు ఉన్నావు, నీ కష్టాలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, నువ్వు డాక్టర్ దగ్గర పోతున్నావు, ఆపరేషన్ ఉన్నది, అన్నీ అవుతున్నది. నా కృప నీకు నువ్వు ఇంకా సజీవంగానే ఉన్నావు. దేవుని మహిమపరచు అని పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టాలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, అయిపోయి నా కృప ఉన్నది, నీకు నువ్వు ఇంకా బతికే ఉన్నావు. పౌలు ఆ ముళ్ళుని మర్చిపోయాడు. ఆ ముళ్ళును మర్చిపోయి ఏమన్నాడు తెలుసా? ఆ ముళ్ళును మర్చిపోయింది. ఆ ముళ్ళు ఉండాలి, ఆ నొప్పి ఉండాలి. ఆయన ఏమంటాడు తెలుసా? గలతీ పత్రిక 2:20 దాని పక్కకి, అదే గలతీ దాని పక్కకి 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయకు జీవిస్తున్నాడు. నేను ఇక శరీరమును జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుతున్నాను అంటాడు. ఇక పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడని నేను కాను. నాకు ఎన్నైనా బీమారులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు అన్నా రాని, నేను దేవుని విడాలి. ఎందుకంటే నా ఆత్మ దేవుడి దగ్గర ఎక్కువాలి. శరీరము బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి అని అంటున్నాడు. ఇక శరీరం ఎన్నైనా బాధలు, ఇక నా ఆత్మను బాధపరుస్తాను. నా ఆత్మ ప్రభు దగ్గర పోయి ఉన్నాడు, దేవుని దగ్గర లెక్క పెడుతున్నది. అంతరంగా కూర్చొని నేను బలపడతాలా? భౌతిక శరీరం బీమాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అని నేను దేవుడిని మర్చిపోతానా? నేను అంతరంగా కూర్చుని బలహీనపరుస్తానా? ఆ యొక్క అంతరంగ పురుషుడు బలహీనుడై దేవుని రాజ్యం చేరకుంటే అనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడని నేను కాదు. నేను జీవిస్తున్న కార్యం కేవలం ఓన్లీ ఫర్ ద గాడ్. దేవుని గురించి నేను జీవిస్తున్నాను. శరీరం లేని ఏందన్నది మళ్ళా ఆకలేదు, ఏందన్నది మళ్ళా ఆకలేదు. కానీ ఆత్మ గురించి పౌలు పాఠం చెప్తున్నాడు. మీ సంఘం ఆత్మంగా బలపడాలి, ఆత్మపూర్ణంగా బలపడాలని శక్తివంతులు కావాలి, శరీరం కూడా అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను బతుకు సిలువ వేసి తీసుకుంటే నేను బతుకు, ఇక జీవించేవాడు నేను కానని చెప్తున్నాడు. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భక్తులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే. ఇప్పుడు కొరింథీ సంఘానికి పౌలు ఏమంటున్నాడు? మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మీరు మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసులా కాదు, వెదర్ యు ఆర్ ద బిలీవర్స్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ద ఫెయిత్ఫుల్ బిలీవర్ ఆర్ నాట్. నువ్వు విశ్వాసమే కావాలి, నువ్వే పరీక్షించుకో. అవునబ్బా, నేను విశ్వాసంలో బలహీనుడిని, నేను ఎక్కువ నా శరీరం ప్రేమించుకుంటాను. నా శరీరంలో ఏదైనా దాగచ్చిందంటే బ్యూటీ పార్లర్ ఇటు అటు మేకప్ చేసుకుంటాం. నా శరీరంలో కొంచెం దాగచ్చినా నాకు సహించరాదు. కానీ నా ఆత్మకి ఎన్ని దాగులు ఉన్నాయి, నా ఉదయం ఎంత చెడ్డది, నా ఉదయంలో నేను ఎంత చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తా, నా సహోదరుడు మంచిగా పడితే నాకు ఎంత ఈర్ష, నా పక్కన మంచిగా పడితే నాకు ఎంత కోపం, ఆలోచించుకోవాలా. ఇది భౌతికమైన ఆలోచన, ఇది భౌతికమైన ఆలోచన, ఆత్మీయ ఆలోచన. నాకేమన్నా అయినా సరే, నాకు ఎన్ని బీమార్ వచ్చినా సరే, నేను ప్రభు దగ్గర పోయి నిలవబడతాను. అకౌంట్ ప్రభు దగ్గర పోయి నిలవబడతాను. ఆరాధనని అందరికన్నా ముందు ఉంటాను. శరీరం ఏమైపోతే అది అయిపోతుంది. శరీరం అందరూ పోయినాక నేను కూడా పోతాను, కానీ నా ఆత్మ ఇవ్వాలా, నా దేవుని దగ్గరికి పోవాలి. యు షుడ్ గో టు మై గాడ్ ప్లేస్. దేవుని దగ్గరికి పోవాలి. ఉన్నదే అన్ని త్యాగం. నువ్వే పరీక్షించుకోవాలి. కొరింథీ సంఘానికి పౌలు చెప్తాను, నువ్వే పరీక్షించుకో, నా ఇంటి నేనే పరీక్షించుకుంటాను. నేను ఆత్మీయంలో ఎంత బలహీనుడిని, నేను ఎంత బలపడుతున్నా అని దేవుని వాక్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? నేను ద్రాక్షవల్లిని తీగలు, మీరు బహుగా ఫలించమని చెప్తున్నాను. నేను ద్రాక్షవల్లి అంటున్నాడు యేసుప్రభు, మీరు తీగలు, నన్ను విడిచిపెట్టి మీరు ఏమీ చేయలేదు. మీరు బహుగా ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆత్మీయంగా మనం బహు
ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. ఆత్మీయంగా మనం డెవలప్ కావాలి, బలపడాలి. ఆత్మీయంగా శరీరంగా కాదు. శరీరంగా అందరూ శరీరంలో ఎంత అందం ఉన్నాడు, ఎంత ఎంత అందం ఉన్నది, అబ్బాయి ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు. ఇది శరీరం. ఇది ఒక దినం పోయితే ఉన్నది. ఎంత అందం ఉన్నా కానీ ఒక దినం ముసలైనాక అది నేను మొబైల్లో చూస్తాను. హీరోయిన్ 38 ఇయర్స్ ఐసీటీ షార్ట్స్ అనేది 40-30 నువ్వు నిప్పుడే రాడ 60 ఇట్లయిందా. ఈ శరీరం అట్లనే ఉంటుంది. శరీరం అట్లా ఉంటుంది. నేను చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నట్టు ఇంకా 10 ఏం కాకుండా. కానీ ఆత్మీయంలో నేను ఇంకా ఏం, ఆత్మీయంలో దేవుని అందుకు ఏం, ఇక్కడ కన్ను ఉంటే నేను అక్కడ వేస్తా, అక్కడ మా ప్రభుత్వాన్ని కుటుంబాలను పెట్టుకుంటా. గ్యారెంటీ నేను నరకం పోను. ఉన్నదా నిశ్చయత నిన్ను నువ్వే పరిచయం నువ్వే ప్రభు వాక్యం చెప్తున్నారు. నేను ద్రాక్షమని మీరు తీయగలరు, నా ఇతరుడికి మీరు ఏం చేయాలి. మీరు బహుగా ఫలించాలంటే నన్ను పట్టుకొని ఉండాలంటున్నాడు దేవుడు. దేవుడిని మనం పట్టుకొని ఉండాలి. దేవుడిని పట్టుకొని ఉండకుంటే ఏ తాగుబోతులమైనాము, ఏ తిండిపోతులమైనాము, ఏ చెడ్డ కార్యాలను మాకు పెట్టి పనికిరాని భీమాలను తాగించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందకుంటుంటామని చెప్పు. అదే యోహాను సువార్త 10:19 తీసుకోవాలండి. 10:19 యోహాను 10:9 వచ్చిన నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోతూ బయటికి వస్తూ మీద మీదు ఉంటాడట. నేనే ద్వారం అని యేసుప్రభు చెప్తున్నాడు. నేనే ద్వారం. నా దగ్గరికి వచ్చి నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోతూ బయటికి వస్తూ మీద మీదు ఉంటాడు. నేను ద్వారం ఉన్నా. నా దగ్గరికి వచ్చి ఆత్మీయ ఆహారం తిని బయటికి పోతే రక్షింపబడతారు. బయటికి పోయి లోకంలో కలుపుతాం. మళ్ళీ ఇంటికంటే దేవుని వాక్యం విని మనం అరే ఆలోచన ఉండదు. ఈ షెడ్యూల్ ఉండదు. దుష్టుల ఆలోచనతో పాపుల మార్గంలో నిలవక దుష్టులు ఉన్న వాళ్ళతో దూరం ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ బోధిస్తాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు మనతో. ఇక్కడ లోపల మీద వేయాలా, బయటికి పోలా, మళ్ళా రాలా. ఇక్కడ వచ్చినాక మనకు బయట ఏముందో తెలుస్తుంది. బయట షెడ్యూల్తో మనం సాంకేతం చేయము. దేవుని దగ్గరికి రాను అన్నలను వాళ్ళతో సాంకేతం దొంగ ఎందరో మన సంఘం ఇద్దరికి వెళ్ళిపోయింది. అట్లా దేవుడి వాక్యం. మరి మనం ఎట్లున్నాం? ఆత్మీయంగా బలపడదామా, లేకుంటే ఆత్మీయంగా ఆత్మీయంగా శరీరంలో మనం అందమే ఉన్నాం, బలమే ఉన్నాం. దేవుడు శరీరం మంచిగా ఇచ్చింది కాబట్టి చీటీగా మంచిగానే పెడుతున్నాడు. మాస్తులు ఏంటున్నాము, మంచిగా పడుతున్నాం. కానీ ఇది ఒకరోజు సృష్టిపోతారు. ఆత్మీయంగా మనం ఏమన్నా డెవలప్ అయినామా అని పౌలు చెప్పేసి సంఘంతో పాఠం చేస్తున్నాడు. నేను మీ అందరి గురించి పాఠం చేస్తున్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపడాలి. ఆత్మీయంగా బలపడాలి. శరీరంగా బలపడి ఏం లాభం లేదు. శరీరంలో పౌరు ఉన్నది ముందు పాఠం చేసి సాధించుకున్నాడు. దేవుడు ఒకటే మాట అన్నాడు, నీకు బీమార్లు ఉన్నాయి నాకు తెలుసు, నీకు ఉండున్నది నాకు తెలుసు, కానీ నా కృప నీకు చాలు, నువ్వు ఇంకా పానం కొని ఉన్నావు. మరి అదే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఆత్మీయంగా బలపడు. నీకు అన్ని మేలు దేవుడు చేస్తాడు, అన్ని మంచిగా నీకు చేస్తాడు. నువ్వు ఆత్మీయంగా బలపడకపోతే సాధారణ నిన్ను పట్టుకొని భీమాల పాలు, కష్టాల పాలు, బాధల పాలు చేస్తుంది. అబద్ధం ఆడిపిస్తుంది, దొంగతనం చేపిస్తుంది, మోసం చేపిస్తుంది. అన్ని మోసపండి. అబద్ధం ఆడుతుంది, ఒక నిమిషం ఆగదు. టకాటక అబద్ధాలు ఆడతావు, కట అబద్ధాలు ఆడతావు, కట మోసం చేస్తావు, ఇంటిని మోసం చేస్తావు, భార్యను మోసం చేస్తావు, పిల్లలను మోసం చేస్తావు, అందరిని మోసం చేస్తావు. దేవుడిని ఎప్పుడన్నా మోసం చేయగలుగుతావా? ఈ భౌతిక శరీరంలో ఎన్ని తప్పులు చేయాలనుకుంటున్నావు? ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలపడతావో, ఆత్మీయంగా శక్తి పొందుతావో, ఈ బహిరంగ పాపాలు చేయడం నీకు తెలుస్తుంది. ఈ బహిరంగ పాపాలల్లా ఏం లాభం లేదు. ఈ బహిరంగ మందిరం నుంచి ఎన్ని పైసలు సంపాదించుకుంటో చచ్చిపోయినా నడుచుకొని పోతావా అని ఈరోజు దేవుడు వాక్యం అడుగుతున్నది. మోసం చేసి సంపాదించుకొని అందరినీ ముందానికి ఏం చేసుకుంటావు? పైసంట ఒకరోజు పోయేటప్పుడు షేర్లు ఇద్దరిని ఖాళీ చేరు అంతరంగ పురుషుని అంత శక్తి పొందుతాము.
అంతరంగ పురుషుని బలం పొందుతాము. నేను ద్రాక్షవలని వ్యక్తిగలు నాతో అంటుకట్టుకొని నన్ను విడిచి మీరు ఏం చేయలేవు. నేనే ద్వారం, నా దగ్గరికి రండి, దేవుని వాక్యం మన మీద వేయుడి, బయటికి పోయి లోపలికి రండి, బయటికి పోయి లోపలికి రండి. దేవుని వాక్యం నుంచి మాట్లాడుతూ ఉంటాను. దేవుడు నీతో మాట్లాడతాను, నాతో మాట్లాడతాడు, మన అందరితో మాట్లాడతాడు. అంతరంగ పురుషుని బలపడతాం. పౌలు ఎఫెసీ సంఘం పాఠం చెప్తున్నాడు. ఈరోజు నేను మీ అందరి గురించి పాఠం చేయాలి. మనం అందరం అంతరంగ పురుషుని బలం పొందుతాం, శరీర బలం కాదు. దేవుడి వాక్యం దేవుడి ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈరోజు పరిశుద్ధ దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నాయన. సంఘంలో ఉన్న మేమందరం అంతరంగ పురుషుని బలం పొందటానికి సాయం చేయి నాయన. సంఘం జ్ఞాపకం చేసుకో, సంఘం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అంతరంగ పురుషుని శక్తి పొందిస్తే ప్రభా మేము యథార్థమైన ఉదయంతో ఆరాధన చేస్తే, నేను ప్రేమిస్తే నువ్వు మేలు చేయక మానవు అని చెప్పినావు నాయన. ప్రభా మాకేం కావాలో నీకు అన్నీ తెలుసు అని చెప్పినావు నాయన. ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు అన్ని ఇస్తావు మాకు. మా పిల్లలకి ఏది కావాలో అది ఇస్తావు. మా అవసరాలన్నీ నీకు తెలుసు, మా ప్రతి అవసరాలు తీరుస్తావు నాయన. అంతరంగ పురుషుని బలపరుచుకోవడానికి సాయం చేయి. వారి సంఘం జ్ఞాపకం చేసుకున్నాయన. వారి సంఘంలో ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకో. శరీరం నశించిపోతుంది, ఆత్మను దయచేసి నీ దగ్గరికి వెళ్తుంది నాయన. ఆత్మలో బలం ఉండాలి, అంతరంగ పురుషుని బలం శక్తి దయచేయాలి. ప్రభా నిన్ను సంతోషపెట్టే వారంగా ఉండాలి. ప్రభా అట్టి పేరు మనం అందరికీ దయచేయాలి ఆయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రభా రక్షించు నాయన. ఆత్మపూర్వకంగా చేయి. ఈరోజు చాలామంది రాలేదు నాయన, రాలేదు, వారితో మాట్లాడు. ఎందుకు రాలేదు నాయన? బాహ్య పురుషుని బలపడుతున్నారు, ఆత్మీయంగా శక్తి లేని వారిగా ఉన్నారా ప్రభా? వారితో మాట్లాడు నాయన. ప్రతి మోకాలని నామం పెట్ట బాగున్నట్టు చేయి నాయన. ప్రభా శరీరం గురించి ప్రయాసపడతాం, పనిచేస్తాం నాయన. ఆత్మీయ శరీరం, ఆత్మీయ భోజనం లేదు నాయన. రాలేని వారందరితో మాట్లాడు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ వాక్యం తప్ప మనసు లేని వారికి మనసు కలిగేది నాయన. ఇయ్యాల గురించి పరీక్షించుకున్నాడు, అబద్ధం మాట్లాడతాం, మోసం చేస్తాం, మేము నానిపోయినప్పుడు శరీర కోరికలను చంపేసి ఆత్మకార్యం చేయడానికి సాయం చేయండి ఆయన. పౌరు శరీరం చనిపోయి ఇక జీవించుకోవడం నేను కానప్పుడు మా బ్రతుకు తయారు చేయండి ఆయన. లోకంలో ఉన్న ఈ లోకాశాల్లో దుఃఖం, బాధ, కష్టం మనందరినీ క్షమించి చక్కపరిచి సాగించి మా ప్రతి అవసరాలు తీర్చే దేవుడు నీవే అని తెలుసుకుంటానికి సాయం చేయండి ఆయన. చేయవచ్చిన మమ్మల్ని ఆశీర్వదించి నిలిచి మమ్మల్ని రక్షించి కాపాడు. రాలేని వారితో మాట్లాడు నాయన. మా పాపను అంగీకరిస్తున్నామని నమ్ము, మమ్మల్ని ఆశీర్వదిస్తామని నమ్ము. నీ దయగలాస్తా మా అందరి నమ్ము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమ